హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనో క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే ఫన్ డే. సర్లే అని చెప్పి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పి కాళేశా హోటల్‌కొచ్చాం. ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఫుల్ రష్‌గా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినట్టు ఏదో మేము రెడీగా ఉన్నట్టు కాదు. దీని ముందు ఒక 30 మినిట్స్ ప్రాసెస్ జరిగిందనమాట. టోకెన్ తీసుకోవడానికి అండ్ అది సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఏంటంటే ఇంకా అది క్యూలో నుంచొని తీసుకునేడానికి అండ్ ప్లేస్ అది తీసుకోవడానికి చాలా టైం పట్టేసింది. ఇంక సర్లే అని చెప్పి ఇంకా 2 ప్లేట్స్ పరోటాను, ఒకటేమో 1 ప్లేట్ కిచిడీ తీసుకున్నాము. ఆర్డర్ చేసాము. మా వోడిని అడిగితే ఎలా ఉందిరా టేస్ట్ అని చెప్తే ఇంకా అది తిన్నాడనమాట. ఇది కూడా నా చిన్నప్పుడుది. అదే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు. ఒక ఇది ఓల్డ్ అనమాట. బాగా ఓల్డ్ ఇది కాళేశా హోటల్. ఇంకా వీడిని తీసుకొచ్చాను ఎలా ఉందని చెప్తే. ఇప్పుడైతే ప్లేస్ అది మొత్తం అంతా రీమోడల్ చేశారు. ఇదివరకు ఏమో ఓల్డ్‌గా ఉండేది. ఇప్పుడేమో కొంచెం న్యూగా, హైజీన్‌గా కూడా ఉంది. ఇదివరకు ఏమో దగ్గరుండి ప్లేట్స్ అయన్నీ సర్వింగ్ చేసేవారు. ఇప్పుడు అలా కూడా కాదు. మొత్తం అంతా స్టైల్ మొత్తం అంతా మార్చేశారు. మొత్తం అంతా సెల్ఫ్ సర్వీస్ లాగా తీసుకున్నారనమాట. ముందు అలా టోకెన్స్ అలా తీసుకునేలాగా. పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే. అండ్ తర్వాతేమో ప్లేట్ కిచిడీ తీసుకున్నాం కదా! అది ట్రై చేశాడు. అది కూడా బావుందన్నాడు. షేర్వాతోటి అది. చట్నీ యేసుకొని ట్రై చేశాడు. చాలా బావుందంట. అది ఇంకా ఎక్స్‌ట్రా కూడా యేసుకొని తిన్నాడు మళ్ళీ. స్పైసీగా ఉంటది. అది మనకి షేర్వాది అయిపోతే మొత్తం అంతా వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వేస్తూనే ఉంటారనమాట. రీఫిల్ చేస్తూనే ఉంటారు. అది ఎలా ఉంది అని అడిగితే దాంట్లో స్పైసీగా కొంచెం బావుంది అన్నాడు కిచిడీలో. సర్లే ఎంతసేపు ఇది కిచిడి ఇదే షేర్వా యేసుకొని తింటావు. ఇది పెరుగు చట్నీ ఉంటది. అది కూడా యేసుకొని ట్రై చేయరా బావుంటది అని చెప్పాను. అది యేసుకొని ట్రై చేశాడు. అది ఇప్పుడు చూడండి వాడి ఎక్స్‌ప్రెషను. అది అంతగా ఎక్కలేదనుకుంటా పెరుగు చట్నీ. ఏదో ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. హుహు అని చెప్పి కళ్ళతోటి సైగలు చేశాడు. యాక్టింగ్ మాత్రం బాగా ఎక్కువ చేసావురా నువ్వు లల్లు. సర్లే అని చెప్పి ఇంకా చట్నీ తక్కువేసుకోరా అంటే మొత్తం ఫుల్‌గా ఏసేసుకొని తినేసాడు. ఇప్పుడేమో బాధపడుతూ నన్ను కోపంగా అలా చూస్తూ అలా తిన్నాడు. మొత్తం అంతా కిచిడీ అంతా వేస్ట్ అయిపోయింది. టేస్ట్ పాడు చేసేసావు బామ అని. బట్ ఏంటంటే ఇంక అలాగే తిన్నాడు పాపం అలాగా. మీకైతే నో అని చెప్పేసాడు. ఇంకా పెరుగు చట్నీ అయితే వద్దు, నాకు వద్దు అని చెప్పేసి. ఇంకా సర్లే అని చెప్పి ఆ షేర్వా ఇంక తప్పదు ఎలాగోలా కంప్లీట్ చేయాలని చెప్పి అది తినేసాడు కొంచెం ఇంకా అలాగే బాధపడుతూనే. ఇంక అంతలోకి నేను కంప్లీట్ చేసేసాననమాట. నా సైడ్ ఫుడ్ నేను ఆర్డర్ చేసుకున్నవి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం అవైలబుల్‌లో ఫుడ్ ఉండేది మొత్తం పాయ, కైమా, ఇంకా అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ పాయ, పరోటా ఇవన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఈవినింగ్ అయితే ఓన్లీ టిఫిన్స్ ఉంటాయన్నమాట. గారెలు, పూరి అలాగ మొత్తం అన్నీ. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ కూడా ఉందనమాట. ఇంకా తీసుకొని వెళ్ళిపోవడానికి టేక్ అవే తీసుకోవడానికి. ఇక్కడ అన్నీ ఇదివరకు అయితే ఇంత హైజీన్‌గా ఉండేది కాదు. ఇప్పుడు అయితే ఫుల్ హైజీన్‌గా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ కర్రీస్ పక్కనేమో ఇంకా టోకెన్స్ అదే పార్సిల్ కౌంటర్స్ మొత్తం అన్నీ. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనో క్రియేషన్స్. బాయ్.